హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ఎలా ఉన్నారండి? టుడే వచ్చి మీకైతే రోటీని మనం సాఫ్ట్గా స్పాంజీ లాగా మనము ఇంట్లో ఈజీగా చేసుకునే మెథడ్లో చూపిస్తున్నానండి. చూడండి, పొరలు పొరలుగా చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో మీకైతే ఒకసారి చూపించబోతున్నానండి. చాలా స్మూత్గా స్పాంజీ లాగా ఉంటుందన్నమాట. ముందుగా అయితే నేను గోధుమ పిండి, దాంట్లో సాల్ట్ చూసి వేసుకోండి. సాల్ట్ అయితే ఎగ్జాక్ట్లీగా చెప్పలేను. వాటర్ వేసి కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకోవాలండి. నా దగ్గర అయితే వీడియో స్టాండ్ లేదు, అందుకోసమే నేనైతే వీడియో ఒక చేత్తో ఫోన్లో వీడియో తీయాలి, మరో చేత్తో మిక్స్ చేయాలి. అందుకోసం నేను కట్ చేసి వీడియో అలా ఎడిట్ చేసుకుంటున్నాను అనమాట. అందుకోసం మీకు నేను మిక్స్ చేసేది పూర్తిగా కనపడకపోవచ్చు, అందుకే నేను చూపించటం లేదండి మీకు క్లియర్గా. ఎప్పుడైతే నేను ఆయిల్ ఉంటుంది కదండి, కొద్దిగా హీట్ చేసి వేసుకుంటే చాలా స్పాంజీలాగా వస్తాయన్నమాట మనకు రోటీస్. కొందరైతే పచ్చి ఆయిల్ని కూడా యూస్ చేస్తారు, అట్లా కూడా యూస్ చేసుకోవచ్చు, అట్లా కూడా బాగానే ఉంటుంది. కానీ హీట్ చేసి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడైతే చపాతీ కర్రతో చపాతీని ఒత్తుకుంటున్నాను అనమాట. చూడండి, వీడియోలో చూస్తున్నాను. చపాతీలు అయితే మనము ఎప్పుడూ చేసుకుంటూనే ఉంటామండి ఇంట్లో, కానీ వెరైటీ స్టైల్లో మనకు మెత్తగా స్పాంజీ లాగా ఉంటేనే ఒక్కటైనా తినాలనిపిస్తుంది అనమాట, లేకపోతే తినబుద్దే అవ్వదు కదా. అందుకోసం చూడండి, మీకు ఎలా ఫోల్డ్ చేయాలో, ఆయిల్ ఎలా గ్రీస్ చేస్తున్నానో చూపిస్తున్నాను. ఇలా ట్రై చేయండి, మీకైతే చాలా బాగా నచ్చేస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది, అయితే చాలా ఇష్టంగా తింటాను. ఇలా అయితే పొరలు పొరలుగా వస్తుంది కండి, చాలా బాగుంటుంది. అందుకోసము మీరు కూడా తప్పకుండా ఇదే మెథడ్లో ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. చూడండి, మరీ పల్చగా ఉంటే కూడా బాగుండవండి చపాతీలు, కొద్దిగా థిక్గా ఉంటేనే మనకు పొంగుతాయి అన్నమాట. చూడండి, మరో చపాతీని చూపిస్తున్నాను. ఎడ్జెస్ని మనం క్లోజ్ చేయాలండి, ఆయిల్ గ్రీస్ చేసి ఫోల్డ్ చేసి చపాతీని చేసుకోవడమే అండి. చాలా ఈజీ మెథడే, అయితే దీనికి మాత్రం ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి. కానీ డైట్ చేసే వాళ్ళు మాత్రం ఈ చపాతీని మాత్రం తీసుకోవద్దు, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి. నేను మాత్రము ఫుల్కానే తీసుకుంటాను. డైట్లో మాత్రం ఫుల్కానే చాలా బెస్ట్ అండి. ఆయిలీ ఫుడ్స్ అసలు తీసుకోకూడదు కదా, అందుకోసం ఈ చపాతీ మాత్రం అస్సలు తీసుకోపాకండి డైట్లోకి. ఆయిల్ ఎక్కువ వేస్తాను కాబట్టి. మనమైతే ఫుల్కాస్ అయితే అసలు ఆయిల్ వేయకుండానే చేసుకుంటామండి, అది వేరేది మెథడ్, అది కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను చపాతీ కాల్చుకుంటున్నాను అండి, వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా, చాలా మెత్తగా ఉంటుందండి. అయితే మనం రోటీస్ తీసి గాలి కట్టలే వదిలేయకూడదండి. ఎయిర్ కంటైనర్ వెళ్ళకుండా ఉండడానికి మనము హాట్ బాక్స్లో లేకపోతే దేంట్లో ఒకటి వేసుకోవాలండి. అంతే అండి మన రోటీ.